కలలు కనే అవకాశం కూడా నాకు లేదా సయ్య? నీ చేత్తో ఇది ఎప్పుడు ఇచ్చినా వేడిగానే ఉంటుంది సయ్య. దాదా అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు తెల్లవారి చందల డబ్బుతో సహా వస్తాడు. వాడికి అన్ని విషయాలు చెప్పావా? చెప్పాను దాదా. మన దగ్గర ఉన్న బంగారం అంతా దోపిడీలు చేసి సంపాదించినదే అండి. అయినా వాడు కొనడానికి ఒప్పుకున్నాడా? నీకో విషయం తెలుసు కదా, ఒకనొకప్పుడు చంపాగెల్లి వీధిలో గిల్టు నగలు అమ్ముకునే బతికిన నా కొడుకు మళ్ళాంటి వాళ్ళ దగ్గర దొంగ బంగారం కొని కోట్లు సంపాదించాడు. దొంగ సరిపోలేకపోతే వాడు కోట్లు ఎలా సంపాదిస్తాడు? రాకేష్, న్యాయంగా అయితే 20 కోట్లు విలువ చేసే బంగారాన్ని 15 కోట్లకు మట్టుగా ఒప్పందం కుదుర్చుకుని వచ్చాను. కానీ రాకేష్ మరికొద్ది బెట్టు చేయవచ్చు. ఒక 30 కోట్లకైనా వాడు ఒప్పుకునేవాడేమో. మరో 4 రోజులు ఉంటే 25 కోట్లనే వచ్చి ఉండేది. కానీ మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి కదా. నిజమే రాకేష్, ఆ దేవాగాడు మన మీద పగబట్టిన రాజుకోమలో ఉన్నాడు. రేపు రాత్రికి డబ్బు మన మకం మార్చే, అర్థమైందా? అందుకే హడావిడిగా వ్యవహారం పూర్తి చేశాను. ఇంకా పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి వీరుదారు. వస్తా, పూర్తి చేసుకుని వస్తా. ఏం కూడా శత్రుశాస్త్రం మిగలకూడదు రాకేష్. నమస్తే బాబారావు గారు. ఏంటి మంది మార్గాల్లో ఇలా వచ్చారు? శత్రుశేషం రుణశేషం ఉండకూడదని అందుకే నీ దగ్గరికి వచ్చాను. నేను మీకు మిత్రులే కానీ శత్రువులు కాదు. కంగారు పడకు దాదా, నువ్వు మాకు ఎప్పటికీ మిత్రుడివే. కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం ముందుకొచ్చింది. మనస్థానం అయితే అనుకూలంగా ఉంటుందని అందరం ఇక్కడికే వచ్చాం. నా మరణ మందిరంలో మారణ హోమం సృష్టిస్తామంటే నాకు మందు కొట్టినంత హాయిగా ఉంటుంది. ఇంతకీ ఎవరికి స్పాట్ పెట్టారు? ఇంకేం ఆ జయసింహగాడు వాడే నా పాలిట యముళ్ళైతే నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. సారీ పాపారాయుడు గారు, మీరు వాడిని లేపేయమని కోరారు. నీ కోరిక నేను తీర్చలేకపోయా. ఆ దేవగాడు నన్ను దెబ్బేశాడు. అందుకే వాళ్ళిద్దరికి ఒకేసారి స్పాట్ పెట్టడానికి వచ్చాం. నీకు మాకు చేస్తాం. ఈ మడ నీకు ఇష్టం లేదంటే చెప్పు, వేరే చోట వెళ్ళి చూసుకుంటాం. మద్దళ్ళంటే నాకు మందు కొట్టినంత ఈజీగా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరూ మనకి దొరకాలి కదా. దానికి మనం ఒక ప్లాన్ చేసుకుని వచ్చాం. వాళ్ళిద్దరూ శైలజ అనే ఒక జర్నలిస్ట్ ని ప్రేమిస్తున్నారు. మనం దాన్ని బంధించి తెస్తే దాన్ని కాపాడడం కోసం వాళ్ళే మన దగ్గరికి వస్తారు.
అయితే మరింకా ఎందుకు ఆలస్యం? ఆ పుణ్యకాలం కూడా ఇక్కడే కానిచ్చేద్దాం. మఠంతో పాటు మడబంధం కూడా చేసేద్దాం. దుర్గా, సత్య, ఇప్పుడే మీ ఇద్దరు వెళ్ళి దాన్ని లాక్కురండి.